కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు ఇప్పుడు. కృష్ణాంజనేయులు గారు హరిరామ జోగయ్య గారి లెటర్స్ చూశారు మీరు. ఆయనైతే ముఖ్యమంత్రి సహ ముఖ్యమంత్రి రాజ్యాంగంలో మరి అటువంటి పదాలు ఉన్నాయో లేదో తెలియదు. ఆయన ఒక సూచన చేశారు, అదేమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా అంటే ఇద్దరి మధ్య ఒక సామరస్యపూర్వక వాతావరణం నెలకొనాలి అనే ఉద్దేశంతో ఆయన సూచన చేశారు. ఎలా చూస్తున్నారు కృష్ణాంజనేయులు గారు? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్తే. హరిరామ జోగయ్య సలహాలు ఇస్తూనే ఉన్నారు, లేఖలు రాస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్తో ఆయన నేరుగా మాట్లాడొచ్చు, ఆయన నేరుగా సలహాలు సూచనలు ఇవ్వచ్చు. బహుశా హరిరామ జోగయ్య సలహాలు సూచనలు కూడా పవన్ కళ్యాణ్ తీసుకుంటూనే ఉన్నారు. ఆయన మీటింగ్లో కూడా చాలా మీటింగ్లో కూడా పాల్గొని ఉన్నారు కాబట్టి జనసేన పార్టీ కాకపోయినా. మరి ఈ విధంగా బహిరంగ లేఖలు ఎందుకు రాస్తున్నారు? దీనికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి ఆయన సలహాలు సూచనలు వినటం లేదా, వినని కారణంగానే బహిరంగమైనటువంటి లేఖలు బయటకు వస్తున్నాయా? ఎందుకోసం అంటే ఇవన్నీ స్ట్రాటజీస్ అండి. వాస్తవంగా అయితే రెండు ప్రధానమైనటువంటి పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు పొత్తు పెట్టుకునేటువంటి సందర్భంలో ఎవరు ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎక్కడ పోటీ చేయాలి, అదే విధంగా ఏ ఏ స్థానాల్లో ముఖ్యమంత్రి స్థానాలు, ఇవన్నీ కూడా స్ట్రాటజీస్ ఆ రెండు పార్టీ అధినాయకులు కూర్చొని నిర్ణయించుకునేటువంటి అవ్వాలి. మరి ఇది హరిరామ జోగయ్య బయట నుంచి రాస్తున్నాడు అని అంటే నాకున్నటువంటి అనుమానం ప్రకారంగా హరిరామ జోగయ్య మాటలను పవన్ కళ్యాణ్ వినేటువంటి పరిస్థితులు ఇప్పుడు మరి లేవేమో. ఈ విషయంలో అయితే ముఖ్యమంత్రి విషయంలో అయితే మరి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చున్నారు. గతంలో అయితే మనము కొన్ని త్యాగాలు చేయాలి, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళటం అనేటువంటి ముఖ్యమైనటువంటి విధంగా కూడా కొన్ని చెప్పుకున్నారు. అయితే మొన్నటికి మొన్న ఆయన ఒక కొత్త అంశాన్ని చెప్పారు. మొన్న విశాఖపట్నంలో మనకి ఎక్కువ సీట్లు వస్తే మనతో కలిపి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మనం గెలిపించుకోగలిగితే, రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైనటువంటిది చంద్రబాబు నాయుడు నేను కలిసి కూర్చొని మాట్లాడతాను అనేటువంటి కొత్త విషయాన్ని చెప్పారు. అంటే నా పాత్ర కూడా ఉంటుంది దానికి సంబంధించినటువంటి అంశాలు. ఇది ఎందుకు వచ్చింది అని అంటే ఇది ఖచ్చితంగా గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఉన్న అవరోధం ఇదేనండి. ఏమిటి అని అంటే ముఖ్యమంత్రి అనేటువంటి విషయం చర్చ ఉండకూడదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ వాళ్ళు సపోర్ట్ చేయాలి, డిప్యూటీ సీఎం మంత్రులు ఇవన్నీ వేరే అంశం. అయితే ఈ అంశం మీద వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావటం లేదు, వాళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం కోసమో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసమో పని చేస్తున్నారు, ఈయన వాళ్ళ పల్లకి మోస్తున్నాడు అనేటువంటి చర్చ వచ్చిన తర్వాత జన సైనికుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఆ జన సైనికులు దాదాపుగా మరి ఈ విధమైనటువంటి పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ ఆకాంక్ష ఇప్పుడు 10 ఏళ్ళు దాటింది కదా. ఏది ఈయన జనసేన పార్టీ పెట్టే పిఆర్పి పెట్టయితే మళ్ళీ ఇంకా అవతల 5 ఏళ్ళు కదా. మరి 15 ఏళ్ళు అయినటువంటి ఈ నేపథ్యంలో మరి ఇంకా కూడా ముఖ్యమంత్రి కాకపోతే ఇంకా మనం కీలకమైన స్థానాలకు వెళ్ళకపోతే ఎట్లా, ఇది వాళ్ళతో వెళ్తూ ఉంటేలా అని జన సైనికులు తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి నేపథ్యంలో వీళ్ళిద్దరు పొత్తులో ఉన్నా సరే ఈ జన సైనికులన్నా వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి, పొత్తుండే ఉపయోగం ఏమవుతుంది? అందుకని నష్టమైంది. అందుకని నాకు తెలిసి అయితే తెలుగుదేశము అధినాయకుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకొని సీఎం విషయంలో ఇంకా క్లారిటీ అయితే ఇవ్వద్దు, మీరు గోప్యతగానే ఉంచండి, నేను కూడా అక్కడక్కడ సీఎం కావాలనేటువంటి దాని మీద మా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నేను కూడా అనేదానికి అవకాశం ఉందని ఏదన్నా ప్రస్తావన చేసుకుంటారేమోనని పవన్ కళ్యాణ్ వైపు నుంచి నేను అనుకుంటున్నా. ఆ విధమైనటువంటి కనీసమైనటువంటి అవగాహన ఒప్పందం జరిగి ఉంటుందని. అంతకు ముందు మాట్లాడినప్పుడు చాలా పవన్ కళ్యాణ్ దగ్గర క్లారిటీ ఉంది ముఖ్యమంత్రి విషయంలో, మనకు అవసరం లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్ళటమే ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం మీకు తెలుసు వాసుదేవన్ గారు, నాకు తెలిసి అందరూ కూడా గమనించి ఉంటారు అనుకున్నా, అతను ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పలేడండి. అవి ఏముంటే ఏమి తెలిస్తే ఏమో ఆయనకు అనిపిస్తే అవి చెప్పేస్తాడు. అది ఆ విధంగా బయటికి చెప్పడం వల్ల కూడా కొంత నష్టం ఉంటది మామూలుగా రాజకీయాలు. ఇప్పుడు ఈ సీఎంకి సంబంధించినటువంటి విషయంలో కూడా అలాంటి సమస్య ఉంది, ఆ విధమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అనేటువంటి దాని మీద ఈ పవన్ కళ్యాణ్ ఎలాగ వింటలేదు కదా. ఈ విధంగా జన సైనికులు అందరికన్నా చెప్తే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి చేస్తారు, మనకు ముఖ్యమంత్రి కావాలి, లేదంటే డిప్యూటీ సీఎం కావాలి, లేదంటేనేమో 2.5 ఏళ్ళు మనకి మాకు పవర్ షేరింగ్ కావాలి. ఇవి ఆకాంక్ష జనసేనకు సంబంధించిన జన సైనికుల యొక్క ఆకాంక్షలు. మరి దీన్ని అధికార పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం అంగీకరిస్తుందా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎందుకు అంగీకరిస్తా అని ఎవరి స్థాయి ఏమిటి, ఎవరికి ఎన్ని సీట్లు అని వాళ్ళ బలాబలాలను బట్టి ఈ విధమైనటువంటి స్థానాలు ఉంటాయండి. ఆ స్థాయి కూడా ఉంటుంది. ముఖ్యమంత్రి డిప్యూటీ కృష్ణాంజనేయులు గారు 2 ప్రశ్నలు అంటే మీరే మాట్లాడుదురు. ఇప్పుడు జనసేనలో 2-వే కమ్యూనికేషన్ ఉందా అనే ప్రశ్న ఈరోజు కొత్తగా సోషల్ మీడియాలో దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది. 1, 2
రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి, సహముఖ్యమంత్రి, ఈ పదాలు వినటానికి బాగున్నాయి. హరిరామ జోగయ్య గారు చాలా సీజన్డ్ పొలిటీషియన్. ఆయన ఆ మాట కాయిన్ చేశారంటే ఎంతో ఆలోచన చేసి చేస్తుంటారు. ఓకే, హీ మే నాట్ బి రెలవెంట్ టు ద కరెంట్ డే అఫైర్స్ కావచ్చు కాక, బట్ ఆయన అనుభవాన్ని మనం తీసి పారేయలేం, కొట్టి పారేయలేం. సహముఖ్యమంత్రి అనే పదప్రయోగం చేయటం ద్వారా ముఖ్యమంత్రికి ఉండే విశేషమైన అధికారాలు సహముఖ్యమంత్రికి కూడా దఖలు చేయటానికి రాజ్యాంగపరంగా ఎలాంటి వెసులుబాటు లేకపోయినా వీరు చేసుకోవడానికి ఏమన్నా ఒక ఒప్పందం బాగుంటుందేమో అనే సూచన అయితే ఆయన టీడీపీ చీఫ్కి కూడా సటిల్గా పంపించారు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వాసుదేవన్ గారు, ఆయన హరిరామ జోగయ్య సీనియర్ పొలిటీషియన్ కూడా, ఆయన మంత్రిగా చేశారు, మంచి ఎక్స్పీరియన్స్, కాబట్టి ఆయన ఎంపీగా చేస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ ని ఏదైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలో ఆ సమస్థాయిలో చూడాలి అనేటువంటి ఆలోచనతో, ఆకాంక్షతో చెప్పినటువంటి మాట. ఇది రాజ్యాంగం అంగీకరిస్తా లేదా, ఇద్దరు పొత్తుల మధ్య ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు రాజ్యాంగంతో పని లేదు. మన రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనేది లేదు కదా, లేకపోయినా ఇప్పుడు డిప్యూటీ సీఎం కావాల్సిన ప్రధాని అనేది కూడా లేదు. మనం చూసాం డిప్యూటీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా దాని పవర్స్ ఉండొచ్చు, అన్ని చేయొచ్చు. ఇక కీలకమైనటువంటి మీరు అద్భుతమైన ఒక ప్రస్తావన చేశారు. ఏమిటి అంటే అసలు టూ వే కమ్యూనికేషన్ ఉందా జనసేనలో? జనసేనలో టూ వే కమ్యూనికేషన్ ఆశించటం కూడా మరి ఒక అతిశయోక్తి అవుతుందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదైనా ఉంటే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించిన నాయకులకి, వాళ్ళ జన సైనికులకి అతను చెప్పటమే తప్ప అతను అనుకున్నది అతను తిరిగి వినేటువంటి స్వభావం గాని, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకునేటువంటి వ్యవహారం గాని, లేకపోతే ఇప్పుడు హరిరామ జోగయ్య సలహాలు కూడా తీసుకునే దానికి అవకాశం లేదు ఈ విషయంలో. అయితే వెంకటరెడ్డి ఏ విధంగా వ్యంగ్యాన్నంగా అన్నా ఏమన్నా సరే అది మాత్రం నిజమే. వన్ వే కమ్యూనికేషన్ తప్ప టూ వే కమ్యూనికేషన్ పవన్ కళ్యాణ్ దగ్గర లేదు. గతంలో చెప్పాడు, అందరూ మీరు నన్ను కలవాలంటారు, కృష్ణానీల్ గారు చెప్పిన దాని కంటిన్యూషన్ లో జనసేన వాళ్ళు చెప్పిన మాటే పవన్ కళ్యాణ్ కన్సిడర్ తీసుకోనని చెప్తున్నాడు సార్. ఎందుకంటే జనసేన మెజారిటీ తెలుగుదేశంతో పొత్తు వద్దు అని చెప్తుంటే మీరు ఒకవేళ పొత్తు అని మీరు వెంకటరెడ్డి గారు వారిని కంప్లీట్ చేయండి, వారిని కంప్లీట్ చేయండి. ఆయన కంటిన్యూగా నేను ఒక వార్డు చెప్తాను, ఎందుకంటే కృష్ణానీల్ గారు చెప్పినటువంటి ఏంటంటే రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకునేటువంటి పరిపక్వత నాకు వచ్చింది. నేను 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, వ్యూహాలు ఎత్తుగడలు అన్ని నేనే చేస్తాను, నేను చేసినటువంటి దాన్ని మీరు అంగీకరించాలి అని మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పుకున్నారు. ఆయన చెప్పిన దాన్ని వాళ్ళు అంగీకరించడం తప్ప వాళ్ళు చెప్పిన దాన్ని మరి ఎప్పుడైనా స్వీకరించినట్టు గాని, లేక వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకున్నట్టు గానీ లేనే లేదు. మీరు ఒక్కసారి కనుక గమనిస్తే వాళ్ళ రాష్ట్ర కార్యాలయం ఇక్కడ ఉంటది కదా, అది మన హైవేలో ఉంటది. ఆ రాష్ట్ర కార్యాలయం ఎప్పుడు చూసినా తలుపేసే ఉంటది. మరి ఎప్పుడో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు తెరుస్తారు. ఆ తెరిచినా కూడా వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అని ఆ పాసలు ఇస్తారు, లేకపోతే ఆ ముఖ్యమైనటువంటి ఆ నలుగురు ఎవరో ఉంటే వాళ్ళు పోవడమే తప్ప, లేదంటే ఒక మీటింగ్ ఉందంటే ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఫలాని వాళ్ళు ఆ పేర్లు ఉన్న వాళ్ళు వెళ్ళటం తప్ప ఎవరు కూడా దాంట్లో ప్రవేశించేటువంటి అవకాశం లేదు. అది ఒక పొలిటికల్ పార్టీ ఆఫీసా లేకపోతే ప్రొడక్షన్ ఆఫీస్ అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయండి. మీరు కీలకమైనటువంటి అంశం ఒక ప్రస్తావన చేస్తారండి. పిఆర్పి ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు కానీ, లేకపోతే 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినా, 2019లో మనం పోటీ చేసినా కూడా చిరంజీవి యువత అనేటువంటి వాళ్ళు చాలా రాజకీయంగా చైతన్యవంతులు అయినటువంటి వాళ్ళు జనసేన తరఫున మేము పనిచేస్తాము, మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు తీర్మానం చేసి పవన్ నాగేంద్ర బాబు సమక్షంలో చేస్తే 2019 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదండి. ఏది చిరంజీవి యువత, చిరంజీవి ఫ్యాన్స్ వీళ్ళందరూ వాళ్ళు బలంగా పనిచేసేటువంటి, రాజకీయంగా బలంగా పనిచేసేటువంటి వాళ్ళు. అసలు చిరంజీవి మెగా ఫ్యామిలీలో ఉండేటువంటి మొత్తం హీరోలకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరినీ ఈ చిరంజీవి యువత అనేటువంటి వాళ్ళు ఆ ఫ్యాన్స్ మొత్తం బిల్డప్ చేసేటువంటి కూడా అలాంటి వాళ్ళనే కలుపుకునేటువంటి పరిస్థితి లేదు. జనసేనలో ఉండేటువంటి సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు, ఆ మీటింగ్లకు వచ్చి అరిసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ సీఎం అని నడిచేటువంటి ఈ హడావుడి చేసే వాళ్ళని తప్ప నాయకులుగా ఎవరు పనిచేస్తారు, ఏమిటి కన్స్ట్రక్టివ్ గా ఏం వర్క్ ఉండాలి, ఒక కీలకమైనటువంటి ఒక కమిటీ ఏదైనా ఉండి నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏమిటి ప్రజాస్వామ్యంలో పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా ఉంటుంది. వాసుదేవన్ గారు వాళ్ళు డిఫరెంట్ అంశాలు మీరు చర్చిస్తారు, అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుకుంటారు, అభిప్రాయాలు కూడా చేసి నిర్ణయం తర్వాత
ఏకాభిప్రాయానికి వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్తారంటే నేను చెప్పినటువంటి అభిప్రాయం ఏకాభిప్రాయం మీరందరూ అంగీకరించాలంటారు. మరి ఇదేం అంతర్గత ప్రజాస్వామ్యమో నాకైతే అర్థం కావట్లేదు. ఫైనల్ గా ఒక మాట మాత్రం నేను చెప్తాను. వెంకటరెడ్డి గారు ఇందాక ఒక మాట అన్నాడు, మేము ప్రజలను ఓటేయమని అడుగుతున్నాము, మీకు మేలు చేస్తే వేయండి లేకపోతే లేదు వాళ్ళ ఇష్టం అని అన్నారు. ఇదే మాటను మొన్న కేసీఆర్ అన్నాడు, మీరందరికైనా ఓటేసి గెలిపించుకుంటే సరే లేదు అని అంటే నేను ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటానని. కాబట్టి ఈ విధమైనటువంటి మీరు వేస్తే వేయండి